అందరికీ నమస్తే. మనం జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాలలో ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ జరిగింది తెలుసు కదా. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసినారు కాంగ్రెస్కి. చూసిండ్రా ఫ్లెక్సీ? ఓన్లీ రాముడు కనిపిస్తుండు, తర్వాత జీవన్ రెడ్డి సార్ కనిపిస్తుండ్రు. మీ జన జీవనుడు అని రాసుకున్నారు. ఎక్కడ కలర్స్ అంతా కొద్దిగా డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా ఒకటి డిఫరెంట్ కలర్స్, ట్రై కలర్స్ పోయినాయి. కాంగ్రెస్ కలర్స్ మొత్తం రిజైన్ చేసిన రోజే తీసేసినట్టున్నారు. ఏందన్న మీ సారు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవంగా సార్కు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి 4 దశాబ్దాల అనుబంధం తెంచుకోలేక 20 మాసాల నుండి తనను మనోవేదనకు మనోక్షోభకు గురి చేసి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం తనను తానుగా వెళ్ళిపోయే విధంగా నెట్టివేయబడ్డదన్నది సార్ చెప్పింది నిజం. ఎందుకంటే మేము కూడా చాలా బతిలాడినాం సార్. నేను ఇప్పుడు 96 నుంచి సార్ ఎంబడి ఉంటున్నాం, 30 సంవత్సరాల నుంచి. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్తే బాబు మనం అందులో ఉండే పరిస్థితి లేదు. పాత కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడంతా రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకునే విధంగా ఉంది. ఎందుకంటే సారు ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించే స్థాయి నుంచి మొన్న జరిగినటువంటి కౌన్సిలర్ టికెట్లు అడుక్కునే స్థాయికి దిగజార్చిండ్రు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి ఈ జగిత్యాల నుండే వారి పతనానికి నాంది అవుతుందని మేమైతే కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సారు ఇక్కడ ఒక జగిత్యాల నియోజకవర్గంతో ఆగడు. సార్ మొత్తం తెలంగాణ తిరగాలని మేము కూడా అంటున్నాం. అవసరమైతే మేము కారం తొక్కేసుకొని సార్ ఎంబడి తిరుగుతాం. రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా మేము వదిలిపెట్టాం సార్. ఒరిజినల్ కాంగ్రెస్, ఒరిజినల్ జీవారెడ్డి మనుషులం, ఒరిజినల్ కాంగ్రెస్ మనుషులం. ఓకే సార్, ఒరిజినల్ జీవారెడ్డి మనుషులం, ఒరిజినల్ కాంగ్రెస్ మనుషులం. నా ప్రాణం పోయేంత వరకు నేను జీవారెడ్డి ఎంబడి ఉంటాను సార్. మీరే చెప్పిండ్రా? మీలాంటి వాళ్ళు కార్యకర్తలే చెప్పిండ్రా సార్ మీరు రాజీనామా చేసేయండి కాంగ్రెస్ మనకు అది లేదు ఇది లేదని చెప్పిండ్రా? సార్ రెచ్చగొట్టిండ్రా? అన్న మేము రెచ్చగొడితే సారు అంటే అంత ఆలోచన చేయలేని స్థితి కాదు సార్ది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మా సారు అంటే ఇప్పుడున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అనిపించింది అని అంటే మా సార్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాల మేరకు పనిచేస్తారన్న. అంటే పార్టీలు ఫిరాయించొద్దని కానీ, రాజ్యాంగాన్ని గౌరవించాలని కానీ. ఇది ఏమవుతుంది అని అంటే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మింగుడోడని విషయం ఇది. కాబట్టి మనని వ్యతిరేకించే వాళ్ళు ఈ పార్టీలే ఉండొద్దు కదా అని చెప్పి ఇప్పుడు మా సార్ అన్నట్టు మమ్మల్ని మెడలబట్టి నెట్టేస్తున్నట్టే వాళ్ళు. అంతకు మించి ఏం లేదన్న. ఎందుకనంటే ఇప్పుడు మా గౌరవ దివంగత నేత రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించడమే మా జీవన్ రెడ్డి గారు వేసిన పెద్ద తప్పిదము అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ రాజీనామా చేసినారా కాంగ్రెస్కి? అబ్జల్యూట్లీ తప్పదు కదన్న. ఇప్పుడు 4 దశాబ్దాల కాలం నుండి తను పార్టీకి సేవలు చేసిరు, పార్టీని ఇక్కడ ఎంతో పెంచి పోషించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి, అటువంటి నేతకే అసలు ఇక్కడ వాల్యూ లేకుండా అది చేస్తున్నారు అంటే మేమెంత అన్న ఇంకా వాళ్ళ ముందర. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఎమ్మెల్యే కూడా పెద్ద సుధపుస కాదు కన్నా. ఒక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కోసం 4 దశాబ్దాల వ్యక్తిత్వము కాంగ్రెస్ పార్టీ అంటే నేను నా ప్రాణం అని చెప్పి తిరుగుతున్నటువంటి బలమైన నేతను మీరు కోల్పోతున్నారు అని అంటే ఇది ఇక్కడతోటి ఆగదన్న. ఇది మీరు ఎప్పుడైతే మీరు ఫిరాయింపులను ప్రోత్సహించి మా నాయకునికి మీరు ఇబ్బంది చేస్తున్నారో ఇది మీ పతనం ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అది ఇంకా మీరు ఇప్పుడు తెలుసుకోకపోతే ఆయనతో ఉన్న పార్టీ కూడా ఖాళీ అవుతుందన్న. రేపు వీడు ఉండడు, ఆ పార్టీలో వాడు ఉండడు. అది మొత్తం ఇప్పుడు ఎటువంటి కాంగ్రెస్ పార్టీ అవుతుందో జనం చూస్తున్నారు. రాబో రోజులల్లో మా జగిత్యాల నుండి దీనికి చెక్ పెట్టేస్తామని జీవనన్న పార్టీ. ఓకే ఓకే మీ అందరితో డిస్కస్ చేసి రిజైన్ చేసిండ్రా? డిస్కస్ ఏం చేయలేదు సార్. ఏంటంటే మాకు సార్ ఎంబడమే వెళ్తాం. సార్ ఎటు పోతే అన్నగారు అన్నట్టు, రఘన్న గారు అన్నట్టు సార్ ఎంఐఎంలోకైనా మేము వెళ్తాం. ఇది మాత్రం ఫిక్స్. రిజైన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు బాధ కలిగింది. రిజైన్ చేసినప్పుడు 40 ఏళ్ళ మనిషిని గోస రిజైన్ చేయించి 2015లో వచ్చి పార్టీ ఆక్యుపై చేసి ఇదంతా ఇంత ఘోరం చేయడం మాకు నచ్చలేదు. నేను కూడా 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. నేను కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవాడిని. అయినా కానీ జీవన్ రెడ్డి సార్ ఎంబడ 20 ఏళ్ళు కలిసి నడిచిన. మాకు ఇలాంటి ఈ 20 నెలల జరిగిన అన్యాయం ఎప్పుడు జరగలేదు. మాకు ఏదైనా పని ఉంటే సార్ చెప్తే పని అయ్యేది. 20 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ పని కూడా 5 అగ్గిపెట్ట పని కూడా మాకు అయితే లేదు. అంత దారుణంగా వేధిస్తుర్రు. ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ రిజైన్ చేయడం కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అని అంటే సారు ఆవేదన మేము చూసినాం. ఇంత పెద్ద మనిషికి విలువ ఇవ్వకపోవడం కానివ్వండి,
ఏదైనా కానీ చర్చించకపోవడం. సారు ఏదో ఏదో నిన్న వచ్చి మొన్న వచ్చి పార్టీ మారిన వ్యక్తి కాదు కదా జీవన్ రెడ్డి గారు. 40 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ నుంచి బీఫామ్ ఇచ్చిన మాట్లాడుతున్నారు. బీఫామ్ అటుగానే ఇచ్చారా సార్కి? క్యాపబిలిటీ లేనిదే ఇచ్చారా సార్కి బీఫామ్? 13 సార్లు ఇచ్చినాం, 14 సార్లు ఇచ్చినాం. ఇండియాలోనే ఫస్ట్ టైం అందరికీ సార్ కంటే ఎవరికి కూడా ఎక్కువ బీఫామ్లు ఇవ్వలే అంటే క్యాపబిలిటీ సార్ దగ్గర ఉంది కాబట్టి ఇచ్చిర్రు. ఆ రోజు 2006 తెలంగాణ యుద్ధం జోరు జరిగినప్పుడు సార్ తప్ప దిక్కు లేకుంటే సార్కి ఇచ్చిర్రు ఆ రోజు. ఏది ఎంపీకి సీటు ఆ రోజు కానివ్వండి. ఆ రోజు 2 లక్షల మెజార్టీతో ఓడిపోయినాం. ఆ రోజు మేము కార్యకర్తలు పనిచేసినా కానీ తర్వాత 2009లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు కూడా సార్ 15,000తో ఓడిపోయారు కేసీఆర్ మీద. సార్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. సార్ తక్కువ కాదు. సార్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా 10-15 నియోజకవర్గాలకు దెబ్బతీస్తాం మేము ఖచ్చితంగా. సారెంబడి ఉండి సారెంబడి తిరిగి మా రాజేంద్ర అన్నగారు కానీ మన ఎల్లిపాయ కారంతో తిరిగినా సారెంబడి తిరుగుతాం. ఇప్పుడు జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ వేరా? లేదు సార్ ఎటుంటే అటు మేము కాంగ్రెస్ వేరు కాదు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ వేరు. సార్ ఎటుంటే అటే మేము సార్ తోటే ఉంటాం. కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుందా? ఖాళీ అయితేనే ఎట్లా అంటాం అన్నా మేము? ఖాళీ అయితేనే ఎట్లా అంటాం? కాంగ్రెస్లో ఖాళీ అవ్వడం అనేది ఉండదు కానీ సారెంబడి ఉంటాం మేము. ఏం చెప్తారన్న మీరు? సార్ రిజైన్ చేసి కాంగ్రెస్కి పార్టీ ఖాళీ అవుతుందని మీరు అంటారు. మీరందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా కార్యకర్తలు? పార్టీ ఖాళీ అవుతుందని మీరు అంటారు. సారు జైన్ అన్నది పార్టీకి ఏం చెప్తుందో గప్పుడు సారు విలువ అధిష్టానికి గప్పుడు తెలుస్తుంది. ఒక పీసీసీగా నియమించబడ్డ వ్యక్తిని అది మన అధిష్టానం నిర్ణయించలేదు అని అంటే అది అధిష్టానం తప్పు కాదు, అది రేవంత్ తప్పు. కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుడు పెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఇయ్యాల ఆయన నిర్ణయం ఏందో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు ఏదైనా ఒకసారి మనిషికి అనుభవం అయినప్పుడే తెలుస్తుంది. ఎందుకు బాగాలేదు? ఆయన పరిపాలన బాగాలేదా? బాగలేదని అది అప్పుడు వెనక సీరు తెలుస్తుంది. ఇప్పుడు బాగలేదని మేము అనేసరికి మంచిగా ఉండదు కదా. ఇప్పుడు మేము ఏమైనా వరకు జీవన మనుషులు అంటారు, అట్లా కాదు కదా. సారు ఏ నిర్ణయం తీసుకుంటాడో అది గప్పుడు జనానికి తెలుస్తుంది. ఈ పక్క 4-5 డిస్టిక్లు ఏ రకంగా ఉంటాయో మేము మీ ఒక్క డిస్టిక్ ఒక్క జైత్యాలు కాదు, రేపు సద్దులు పట్టుకొని పోయి ఎంతమంది ఆడోళ్ళ కాడికే బయలుదేరడానికి రెడీ అవుతారు. మొత్తం సారెంబడి ఎంత దూరమైన వస్తాయని కూడా రెడీ అవుతారు. పచ్చబోటు వేసుకుని డైరెక్ట్. అవును, వాళ్ళు రిజైన్ చేసిన కాంగ్రెస్కి చేసిన. ఎట్లా మరి ఇది ఎట్లా పోతుంది? తీపిచ్చిన, లేజర్ చేపించిన, తీపిస్తున్నా మొత్తం. ఎందుకు ఇప్పించినావు? ఎందుకు తీసి? పార్టీ మీ ఇష్టంతో నేర్పించుకున్నాము. బాగా కింద తెప్పించుకున్నా. పార్టీ ఇట్లా వేసినాక ఏం చేస్తాం? తీపిచ్చేసుకున్నాం. తీపించినప్పుడు బాధ అనిపలేదా? ఉంటుంది, ఏం చేస్తాం? కదా పార్టీ బాధపడట్లేదు కదా. ఇది ఇప్పుడు తీసేపిస్తున్నావు మొత్తం హస్తం గుర్తుని. అవును. మళ్ళీ ఎప్పటిలాగా అవుతుందా? అయితే కనబడకుండా పోతుందా? పోద్ది. ఎందుకు అంత కోపం? మరి పార్టీ అట్లా వేసినప్పుడు ఏం చేస్తాం? ఏం చేసింది? ఏం చేసిందంటే ఏం చెప్తాం? కనబడతలే అందరికీ. జీవన్ రెడ్డి సార్ మీద ప్రేమతోనా? ప్రేమతోనే ఇదంతా అయింది. అవును. జీవన్ రెడ్డి సార్ తెలుసా నీకు? 81 నుంచి వెళ్ళి 81 నుంచి వెళ్ళి తనకే నేను ఓటేసుడు. ఈ మధ్య ఒక పెద్ద పని చేసిండు తెలుసా? ఏం చేసిండు? ఏది సార్ నిన్న మొన్న ఏం చేసిండు? నిన్న మొన్న కాంగ్రెస్ రాజీనామా చేయకపోతే ఏం చేస్తారు సార్? తను అటు ఇటుగా కాదనకుండా చేసినప్పుడు చేసుడేనా మరి? కరెక్ట్గా చేయడం చేసుడే పక్క తప్పదు అది. నేను 81 నుంచి వెళ్ళి తన సమితి పేజీ నుంచి వెళ్ళి తనకు నేను ఓటేసుకుంటా వస్తాను. ఇప్పుడు కనుక నేను తనకి, ఇప్పుడు కూడా తనకి. ఏం చేయాలంటావు? సార్ని ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయాలంటే మరి పార్టీ తరపున ఉన్నప్పుడు అనుభవంతో ఏదైనా ఇవ్వాలి తనకు. అయిపోయింది, రిజైన్ చేసేసిండు కదా. రిజైన్ చేస్తే ఇంకోళ్ళకి పోతాం అవసరం పడితే. దెల్లగోలని చెప్తావు? అది పార్టీ తరపున పోయి ఎట్లంటే అట్లా. జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసిండు కాంగ్రెస్కు. జగిత్యాల కాంగ్రెస్ అంటే ఆయన అంటే కాంగ్రెస్ కదా. అవును. జీవన్ రెడ్డి గారు చాలా వరకు అబ్జర్వేషన్ 22 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. అంటే అతను చేసినటువంటి సేవ కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో ఎవరు లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని నడిపించిండు. సీనియర్లు కూడా విడిచిపెట్టామన్న రోజుల్లో మీరు పోవద్దన్న, కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది, మీరు ఉండాలని బ్రతిమిలాడండి సీనియర్లను కూడా కొంతమందిని. ఇప్పుడు వాళ్ళు మంత్రి పదవిలో ఉండి కూడా జీవనన్నకు న్యాయం చేయలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి మీరు ఒకసారి. రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఓడిపోయింది కదా ఒకసారి. మరి అంత పెద్ద క్యాండిడేట్ ఎందుకు ఓడిపోయిండు? గెలుపు ఓటం అనేది సహజం ఎలక్షన్లో.
సరే జీవన్ రెడ్డి సార్ ఏం చంపయ్యలే, అతడు ప్రజలకు సేవ చేసిండు, ఇప్పటికి కట్టే కూర్చే ఉంది మీ దగ్గర. అతని దగ్గర డబ్బులు నట్టయితే ఈ ఎమ్మెల్యే కంటే ఎక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది. అతడు ఏంది ప్రజల్ని నమ్ముకున్నాడు, వర్క్ని నమ్ముకున్నాడు. నేను పైసలతోటి దందా అయ్యా, నేను పని చేసి చూపిస్తా, ప్రజలకు మెయిల్ చేస్తా. అదే మైనస్ అయిందా ఇప్పుడు? అదే మైనస్ అయింది కదా. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి ఓడగొట్టడానికి కారణం అదే. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎవరు అడ్డు ఉండద్దు. రేవంత్ రెడ్డికి సీనియర్. ఇప్పుడు పిసిసి పదవి ఎందుకు రాలేకపోయింది జీవన్ రెడ్డి సార్కు? ఫస్ట్ అన్వయం చేశారు, తర్వాత డబ్బులతోటి కొన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జీవన్ రెడ్డి రేపు ఉంటే రేపు ఇంకోటి రేవంత్ రెడ్డి నాకు ఏదో అడ్డం వస్తాడు అనే ఓపికతోటి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు, మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను ఓడగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతుంది పైసలు పెట్టి? ఇప్పుడు మేము సర్పంచ్ ఉన్నాం, 5 ఏళ్ళు కష్టకాలంలో పోరాటం చేసినాం, మాకు బిల్లులు రాకుండా. మీకు ఎవరికి నచ్చలేదా ఆయన కాంగ్రెస్ రావడం? సంజయ్ కుమార్ ఎవరు ఎమ్మెల్యే మాకు ఎట్లా నచ్చుతుంది? మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండి 5 సంవత్సరాలు. మాకు ఎట్లా నచ్చుతాయి చెప్పండి? మాకు ఎట్లా నచ్చుతాయి చెప్పండి? మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం, మా బాపు నుంచి కాంగ్రెస్ పార్టీ, మేము కూడా కాంగ్రెస్ పార్టీ, మేము జీవనన్న కొరకున్నాం అంతే. ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ 10 మంది ఎమ్మెల్యే మనకు అవసరమా? ఇప్పుడు సంజయ్ కుమార్ అనేటువంటి దొంగ, ఇప్పుడు ఉండేది తెలియదు, ఆయన వెళ్ళిపోయేది తెలియదు. 2 ఏళ్ళు అయినాక ఆయన పార్టీ మారినా మారుతాడు. మా సారు 43 ఏళ్ళ నుంచి కాపాడుతుండు పార్టీని. మాకు బాగా దుఃఖం వస్తుంది సార్. ఆ సారు రాజీనామా చేసిన నుంచి ఆ సార్ వెంబడి మేము ఉంటాం ఎప్పుడు. ఆ సార్ ఇండిపెండెంటే, ఆ సార్ ఎటు పోతే అటు సార్ వెంబడి పోతాం. ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నది కార్యకర్తలు కూడా తెలియదా? తెలియదు, వచ్చేదాకా తెలియదు. మా సారుకు బాగా ఎఫెక్ట్ చేసింది ఆ మనిషి. ఈ రేవంత్ రెడ్డి కూడా మా సారు ముంగట వచ్చిన మనిషి. మా సారు అంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో లేరు, ఉండరు. అంత నిజాయితీ గల మనిషి పుట్టబోడు. ఇందిరాగాంధీతో వచ్చిండు మా సారు, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉంటే మా సార్కి ఇవాళ ఇది ఉండకపోదు. వాళ్ళకు తెలుసు సారు విలువ, వీళ్ళకి తెలియదు కొత్త. ఎందుకు తెలుసుకోలేకపోతుంది ఆయన ఇప్పటి ఎందుకు తెలుసుకుంటలేడో నాకు అర్థమవుతలేదు. 66 మంది ఉండగా వీళ్ళైతే అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే పడిపోదు, పడగొడుతుంది. బీఆర్ఎస్ పడగొడుతుంది అనే కాదు, పడగొట్టదు. వాళ్ళతో ఏడైంది సార్. అదే ఆయన రాత్రి రూపాయలు పంచిండు సంజయ్ కుమార్ వర్గం. ఇది వాస్తవం. మీ సార్ వంచలే? మా సారు పైసలు కాదు, ప్రేమతో అభిమానంతో ఆయనకున్న జనం అంతా ప్రేమతో ఉన్న జనమే, పైసలతో కాదు. ఆయనకు పైసల జనం. మీరు కాంగ్రెస్ కార్యకర్త? నేను కాంగ్రెస్ కార్యకర్తను సార్. నేను మాజీ కౌన్సిలర్ని. పోయిన ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ జీవన అభిమానిగా నాకు టికెట్ వచ్చిన తర్వాత నేను మంచి మెజార్టీతో గెలిచాను సార్ కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ మాకు జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే సార్, జీవనన్న గారికి పదవులపైనటువంటి కోరికలు లేవు. అందరూ పదవులు అని చెప్పి ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అదొక రకమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ బ్యాచ్కు సంబంధించిన కొంతమంది తొత్తులు మొన్న నామినేట్ పోస్టులో వస్తుంది. చట్టసభలో కూర్చుంటే ఏర్పాటు తెలుతా వాళ్ళకి. ఓటు ద్వారా గెలిచిన వాడు మాట్లాడతలేడు. ఎవరో చట్టసభల్లో వాళ్ళ మెహర్బాన్లకు నామినేట్ పోస్టులు ఇచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అసలు వాస్తవానికి మనం జరిగిన పరిస్థితుల పరిణామాల దృష్ట్యా మేము మున్సిపల్ ఎలక్షన్ టైంలో సార్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలకు రాలేదు, మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్తాడు ఎమ్మెల్యే గారు. స్పీకర్ గారేమో కాదు, అభివృద్ధి కోసమే వచ్చిండు అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు చెప్తారు. సరే, మా సార్ 20 నెలల నుంచి ఎంత సఫర్ అయిందని మాకు తెలుసు సార్. ఆయన సొంత స్వలాభాల కోసం సఫర్ కాలే. కార్యకర్తకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఇందిరా మిల్లల్లో మాకు కార్యకర్తలకు కానీ నిరుపేదలకు అన్యాయం చేసిండు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. ఆయనకు సపోర్ట్ వాళ్ళు ఇస్తారు సార్, మామూలుగా గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి ఇస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన లేరా ఎమ్మెల్యే? ఇక్కడ ఉన్నారు సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఎమ్మెల్యే దగ్గర లేరు. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీలో మొన్న రీసెంట్గా ఈ వార్డు ఉంది కదా సార్, వార్డు జీవన్ రెడ్డి గారు సార్ వార్డు ఉంది కదా, ఈ వార్డు టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుదిరామ ఉంటాడు సార్. ఆయన టికెట్ అయినది అసలు యాక్చువల్లీ టికెట్ అయినది అయితే ఆ సందర్భాలలో మొన్న అంతకుముందు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని బీఆర్ఎఫ్ బీఫామ్ మీద గెలిచినటువంటి అలా అనుసరణకి ఇచ్చిండు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది డీసీసీ ప్రెసిడెంట్కి తెలియదా? ఈ జిల్లా స్థానిక మంత్రులకు తెలియదా? ఈ ప్రాంతంలో నాయకులకు తెలియదా? అంటే మరీ మనిషిని అష్టదిగ్బంధనం చేస్తే ఏమొస్తుంది సార్? అది
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిండు జీవన్ రెడ్డి సార్. 2014 మేము కూడా పార్టీ మారితే ఆ పరిస్థితి ఎట్లుండే సార్? ఉత్తర తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేడు. అలా కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుందన్నా అని ఇక్కడికి వస్తుండే ఎమ్మెల్యేలు కూడా, చుట్టుపక్కల ప్రాంతాల అటువంటి ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ బాధ చెప్తే సార్ వాళ్ళ కార్యకర్తలకు కూడా అండగా నిలబడ్డాడు సార్. రాజకీయాలకు వచ్చి మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత సారు పైన లాస్ట్ కొడుకుంటారు సార్. ఇది సార్ 3 కొడుకులు సార్. అంతా నాకు ఏదో టెంపుల్లో ఉన్నట్టుంది. అదే కానీ సార్ నీతి నిజాయితీ మనిషి. ఆయన దగ్గర రాజీనామా చేసిన రోజు పార్టీకి ఆ రోజు దాదాపు 5,000 మంది వచ్చినారు సార్. ఆ రోజు ఎవరు రాజీనామా చేసిన రోజు 5,000 మంది వచ్చినారు. 10,000 మంది అవుతారు. మీ అస్సలు కార్యకర్తలే ఆ రోజు ఎన్ని హోదాల మీద ఉన్నారు వాళ్ళందరూ రాజీనామా చేసినారు సార్. ఓహో, జీవన్ రెడ్డి సార్ అంటే సపోర్ట్లా. ఆయన అంటే గంత ప్రేమ ఉన్నది అందరికీ. అందరు రిజైన్ చేసినారు ఆ రోజు. కానీ ఏమన్నా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంకా కాంగ్రెస్ జీవన్ రెడ్డి నాయకత్వం వరదిల్లాలి. హస్తం గుర్తుకే మన ఓటు. కాంగ్రెస్ అధికారులకు వచ్చినాక అమలు చేసిన స్కీమ్స్ అంతా బాగానే ఉన్నది కానీ వాళ్ళు జడగొట్టిర్రు, అంతే కదన్న? ఇవన్నీ అప్పుడు అతికిచ్చినాయి మీ 6 గ్యారెంటీలు. చాలా చల్లగా ఉంటుంది కదా ఇది. అంటే నేను రాగానే మీ వాళ్ళు ఎవరో బయట మస్తు వేడి ఉండే అన్నయ్య కూర్చొని అన్నారు. కూర్చుంటే మంచి చల్లగా ఏసీలో కూర్చున్నట్టు అనిపించింది. చల్లగా ఉంటుంది. ఇది ఎప్పటి ఫోటో? ఇది వస్తుంది. ఈ ఫోటో ఎప్పటిది? ఇది కరీంనగర్ పార్లమెంట్ వేసినప్పుడు. అప్పుడు కేసీఆర్ మీదనా? కేసీఆర్ అంటే చాలా యూత్ ఉన్నది ఫోటో, యూత్ఫుల్ సార్. ఒక 15-20 ఇయర్స్ ముందల అది. ఓకే.